నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడలో ఘనంగా విశ్వవిఖ్యాత నట చక్రవర్తి ఎస్వి రంగారావు జయంతి. పౌరాణిక సాంఘిక పాత్రలో తన నటన ద్వారా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి అని కొనియాడిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. సముద్ర కోతకు గురవుతున్న ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిశీలించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గంలో పలు సమస్యలను స్వయంగా పరిశీలించి ప్రజలతో ముచ్చటించిన పవన్. సముద్ర కోత నివారణకు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని వెల్లడి. ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లాలో బోలేబాబా సత్సంగ్ శతగాత్రుల కుటుంబాలకు న్యాయం చేయాలి. మృతుల కుటుంబాలకు 50 లక్షలు, గాయపడిన వారికి 20 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, చంద్రన బీమా మిత్రులను ఆదుకోవాలని కోరుతూ పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చంద్రన బీమా మిత్ర యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఎం అపర్ణ, పి అరుణ సహాయులు మాట్లాడుతూ 2007 నుండి 13 సంవత్సరాలు చంద్రన బీమా మిత్రులుగా పనిచేశామని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమను విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రన బీమా మిత్రులుగా యూనిఫామ్తో పనిచేస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నట్టు ఉందనే నెపంతో తమను తొలగించారని అన్నారు. తమ సమస్యను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినప్పుడు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మిమ్మల్ని విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తమలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని, వారందరినీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కె సుబ్బలక్ష్మి, కుమారి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా బీమా మిత్రాలుగా చంద్రన్న బీమా మిత్రాలుగా పనిచేస్తామండి. మేము గతంలో 2007 నుంచి కూడా బీమా మిత్రాలుగా వర్క్ చేస్తామండి. చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి చంద్రన్న బీమాలో కూడా మేము చాలా బాగా ఫీల్డ్ లెవెల్లో కూడా వర్క్ చేస్తామని చెప్పి ఆయన అయితే మమ్మల్ని మానసిక నుంచి కూడా చాలా మంచిగా మమ్మల్ని గుర్తించారండి. అటువంటిది కోర్టు వేసుకుని మేము ఫీల్డ్లో పనిచేస్తుంటే తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని చూసి మేము చంద్రన్న బీమాలో పనిచేస్తున్నామని చెప్పేసి మేము ఫీల్డ్లో తిరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారని ఉద్దేశం కలిగి మమ్మల్ని రోడ్డు పాలు చేస్తారండి. మా ఉద్యోగం నిర్దాక్షిణ్యంగా మాకు చెప్పకుండా కూడా తీస్తారండి. అప్పటి నుంచి ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి కూడా మేము ఇంటికే పరిమితం అయిపోయాము. చిన్న చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళము, భర్త లేని వాళ్ళు, భర్తలో పోయిన వాళ్ళు, అందరూ కూడా ఒక బీమాలోనే మేము పనిచేస్తూ బతుకుతున్న కుటుంబాన్ని 1800 కుటుంబాలని కూడా రోడ్డు పాలు చేస్తారండి. మళ్ళీ మేము 2 సార్లు చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు మళ్ళీ మేము అధికారంలోకి రాగానే మిమ్మల్ని మేము కొనసాగిస్తామమ్మా అని మాకు భరోసా ఇచ్చారు. ఆయన మాటను బట్టి 4 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తామండి. ఆ చూసినటువంటి కాలం నెరవేరింది. మా కళలు నెరవేరని ఎంతగా ఆశిస్తున్నాము. మా 1800 కుటుంబాలని కూడా ఆయన మరలా మనం తీసుకోవాలి విధుల్లోకి, మా కుటుంబాలను పోషించాలని ఆయన మీద ఆశ పెట్టుకుని ఉన్నామండి. ఇప్పుడు సార్ని కలవడానికి వచ్చాము. వీరందరూ కూడా ఒకటిగా ఒక మాటకి ఉండి మమ్మల్ని అందరినీ విధుల్లోకి తీసుకుని మమ్మల్ని కొనసాగింపు చేయాలని కోరుకుంటున్నాం సార్. మేము ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మేము బీమా మిత్రాలుగా పనిచేస్తున్నాం సార్. మేము 13 సంవత్సరాల నుంచి చంద్రన్న బీమాలో వర్క్ చేయడం జరుగుతుంది సార్. మేమందరం కూడా స్టేట్ పరంగా 1800 మంది బీమా మిత్రులు పనిచేస్తున్నాం సార్. ఇందులో చాలా మంది భర్తలు చనిపోయిన వారు, బలుగు బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి సార్. మేము ఎస్హెచ్జీలో ఉండి వెనకబడిపోయిన పద్ధతుల్లో ఉన్నామని చెప్పేసి ఆ యొక్క ప్రభుత్వంలో మమ్మల్ని ముందుకు తీసుకొచ్చి మేము వంటింటికి కుందెల్లా ఉండిపోకుండా మేము బయటకు వచ్చి మేము వర్క్ చేయాలన్న ఉద్దేశంతో మమ్మల్ని బీమా మిత్రాలుగా తీసుకోవడం జరిగింది సార్. మేము అప్పటి నుంచి కూడా మేము చంద్రన్న బీమాలో వర్క్ చేయడం జరిగింది సార్. మేము 2019 వచ్చిన తర్వాత చంద్రన్న బీమాలో వర్క్ చేసేటప్పుడు జగన్ గారు మీరు తిరుగుతుంటే చంద్రన్న బీమాలో వర్క్ చేయడానికి చంద్రబాబు నాయుడు తిరుగుతున్నట్టుంది తప్ప మేము వైఎస్ఆర్ బీమా వర్క్ చేస్తున్నట్టు లేదు అనే ఒక ఉద్దేశంతో మమ్మల్ని చంద్రన్న బీమా మిత్రాలుగా తొలగించి వాలంటీర్లను పెట్టుకోవడం జరిగింది సార్. అప్పట్లో మాకు మరలా ఇప్పుడు మాకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఒకప్పుడు ఆయన గుర్తించి మమ్మల్ని నా యొక్క మానస స్వరూప పుత్రులని చెప్పి
చెప్పేసి మమ్మల్ని గుర్తించారు సార్. మళ్ళీ మాకు ఆ యొక్క ఉద్యోగాలు మాకు ఇప్పించాలనేసి మేము మనస్ఫూర్తిగా మేమందరం ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లా రతీఫాన్పూర్లో బోలే బాబా మంగళవారం నిర్వహించిన సత్సంగ్లో జరిగిన విషాద సంఘటనలో మృతి చెందిన భక్తులకు 50 లక్షలు, గాయపడిన వారికి 20 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్ చేసింది. అనపర్తి నియోజకవర్గం జి మామిడాడలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం కాకినాడ డివిజన్ కమిటీ సమావేశం డివిజన్ ప్రధాన కార్యదర్శి మడికి సత్యం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజుబాబు పాల్గొని మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ హత్రాస్లో బోలే బాబా నిర్వహించిన సత్సంగ్లో తొక్కిసలాటలో చనిపోయిన మృతులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని ప్రకటించారు. జరిగిన దుస్సంఘటనకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 15,000 మంది భక్తులకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి కేవలం 40 మంది పోలీసులు మాత్రమే విధుల్లో ఉన్నారని అన్నారు. భక్తులు ఎంతమంది హాజరవుతారో అంచనా లేకపోవడం, దానికి తగ్గ భద్రతా చర్యలు తీసుకోకపోవడం నిర్వాహకుల నిర్లక్ష్యమేనని ఆరోపించారు. నిర్వాహకులపై బోలే బాబాపై హత్యానేరం కేసులను నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏపీఆర్సీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ హత్రాస్ జిల్లా మరి రతిబాన్పూర్ గ్రామంలో బలే బాబా నిర్వహిస్తున్నటువంటి సత్సంగంలో మరి పాల్గొని భక్తులు, అమాయకమైనటువంటి భక్తులు సుమారు 116 మంది తొక్కిసలాట్లో మృత్యువాత పడ్డారు. 150 మంది పైగా గాయాల పాలయ్యి ఆసుపత్రిలో ఉన్నారు. మరి ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క దుస్సంఘటన జరగడానికి గల కారణాలు చాలా ప్రభుత్వ వైఫల్యం కనపడుతుంది. అలాగే ఆ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో నిర్వాహకుల యొక్క వైఫల్యం కనపడుతూ ఉంది. అంతమంది జనం ఒక చోట గుమిగూడిన తర్వాత వారికి తీసుకోవాల్సినటువంటి భద్రతా చర్యలు తీసుకోవడంలో మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. అక్కడ నిర్వాహకులు కూడా దీన్ని అంచనా వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎందుకంటే రెగ్యులర్గా జరుగుతున్నటువంటి ఆ యొక్క సత్సంగ సభలో మరి దాంట్లో ఎంతమంది జనం వస్తారో రెగ్యులర్గా అనేది వాళ్ళకు ఒక అంచనా ఉంటుంది. అంచనా ప్రకారంగా ఒక ఖాళీ విశాలమైనటువంటి గ్రౌండ్లో పెట్టుకోవాలి. అయితే 5,000 మంది పట్టే గ్రౌండ్లో ఒక చిన్న దాంట్లో దాదాపు 15,000 మంది మరి హాజరవడంతో మరి అక్కడ తొక్కేసలాట జరిగింది. ఈ తొక్కేసలాటలో మరి అమాయకమైనటువంటి భక్తులు చనిపోవడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా చనిపోయినటువంటి ఆ యొక్క భక్తులకు మా యొక్క ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే వారి యొక్క మృతుల కుటుంబాలకి మరి నష్టపరిహారంగా ప్రభుత్వము బాధ్యత వహించి మరి ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారం అందివ్వాలి. అలాగే గాయపడిన వారికి 20 లక్షలు చొప్పున నష్టపరిహారం అందివ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షలు కేటాయించింది. 2 లక్షలు కాదు, ఒక్కొక్కరికి 50 లక్షలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా మేము డిమాండ్ చేస్తాం. పౌరాణిక సాంఘిక పాత్రల్లో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించి తెలుగు ప్రేక్షకుల విశ్వవిఖ్యాత నట చక్రవర్తిగా చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి ఎస్వి రంగారావు అని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడలో సినీ నటులు ఎస్వి రంగారావు 106వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొని ఎస్వి రంగారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలుత 6 కళాకారులను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ ఏ ప్రాంతంలోనైనా అమోఘమైన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించి 300కు పైగా చిత్రాలలో నటించిన ఘనత ఎస్వి రంగారావుదని కొనియాడారు. కొవ్వాడలో సినీ నటుడు రావు గోపాలరావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవి దాసు మాట్లాడుతూ తన అపూర్వమైన నటనతో తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన నటుడు ఎస్వి రంగారావు అని అన్నారు. అతి నిరుపేద కుటుంబంలో జన్మించిన ఎస్వి రంగారావు అనేక ప్రతినాయక పాత్రలకు జీవం పోశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం తిరుమలరావు, మాజీ గోదావరి ఛాంబర్ ఫార్మర్స్ అధ్యక్షులు డేగల రమేష్, తుమ్మల రమేష్ బాబు, అడప ప్రకాష్ నాయుడు, బసవ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. పట్టుకోండి సార్, పట్టుకోండి.
పిల్లలు పడలేదండి. విశ్వనాథ చక్రవర్తి డాక్టర్ ఎస్వి రంగారావు యొక్క 106వ జయంతి సందర్భంగా ఇవాళ పెద్దలు దాస్ గారు అలాగే బాబాయ్ గారు అందరూ కూడా ఏదైతే చిరంజీవి గారితో 2013లో అనుకుంటా 2013లో చిరంజీవి గారితో పల్లవరాజు గారితో చిరంజీవి గారితో ప్రతిష్టాపించినటువంటి ఈ విగ్రహాన్ని క్రమం తప్పకుండా జయంతి వర్ధంతి చేస్తున్న దాస్ గారికి బాబాయ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ఈ రోజుకి కూడా శ్రీరంగంలో ఎస్వి రంగారావుని మించిన నటుడు లేరు. పెద్ద ఎన్టీ రామారావు రావచ్చు, నాగేశ్వరరావు రావచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద నటులు. కానీ ఎస్వి రంగారావులో ఉన్న ఈజ్ ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆయన భావాలు కానీ ఆయన ఎందుకంటే ఏదో సందర్భంలో నాగేశ్వరరావు ఆయనే చెప్పాడు, అది నాగేశ్వరరావు ఒకసారి అటువంటి నటుని ఒక విగ్రహం ప్రతిష్ఠించడం వెళ్ళిపోవడం చాలా మంది చేస్తూ ఉంటారు. కానీ క్రమం తప్పకుండా చేసే విధానానికి ఈ కమిటీకి అలా మా మావయ్య గారు పెద్దలు ఆయన ఉండేవారు, ఎవరో మన జ్యోతి కృష్ణ గారు చైర్మన్ గా ఉండి ముందు నడిపించాడు. దాన్ని దాస్ గారు ఇవాళ దాకా బాబాయ్ గారు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇవాళ దాకా కూడా దాస్ గారు దాన్ని క్రమం తప్పకుండా నడిపిస్తున్నందుకు మరొకసారి దాస్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇవాళ 5 కళాకారులకు సన్మానం చేయడం జరుగుతుంది. రాష్ట్రీయ మెచ్చన్ ర్యాలీ కూడా జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలన్నీ పెట్టినందుకు చాలా సంతోషంగా తెలియజేస్తూ చాలా తీసుకుంటాం. ఈరోజు ఎస్వి రంగారావు గారు మన మధ్యలో ఉన్నా లేకపోయినప్పుడు కూడా ఆయన ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశానికి బతికే ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పెద్దలు మొట్టమొదటిగా ఎస్వి రంగారావు గారికి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎప్పటి నుంచో కూడా గత ప్రభుత్వాల్లో కూడా అడిగాం మేము భారతరత్నం ఇప్పించాలని. ఈ ప్రభుత్వంలో అయినా సరే పవన్ కళ్యాణ్ గారికి చెప్పి, చంద్రబాబు నాయుడు గారు చెప్పి, మోడీ గారికి చెప్పి, నానాజీ అన్నయ్య గారు తప్పకుండా ఈ 5 సంవత్సరాల లోపల భారతరత్నం బిరుదు ఇప్పించాలని చెప్పి సందర్భంగా అన్నయ్యను కోరుతున్నాం. సముద్ర కోతకు గురవుతున్న ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ బుధవారం పరిశీలించారు. వాకతిప్ప ఫిషింగ్ హార్బర్, సూరప్ప త్రాగునీటి చెరువు తదితర సమస్యలను ఆయన స్వయంగా పరిశీలించి ప్రజలతో ముచ్చటించారు. ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలను సముద్రపు కోత నుంచి కాపాడే క్రమంలో కార్యాచరణకు దిగారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన పవన్ కళ్యాణ్ ఉప్పాడ తీరంలో సముద్రపు కోతకు గురైన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ మారిటైమ్ బోర్డ్, కేంద్ర ఖగోళ శాస్త్ర మంత్రిత్వ శాఖ, ఎర్త్ సైన్స్ మినిస్టర్ అధికారులు, రెవెన్యూ అధికారులతో చర్చించారు. సముద్రపు కోతకు గల కారణాలు, నివారణోపాయాలు వారిని అడిగి తెలుసుకున్నారు. ఉప్పాడ ప్రాంతంలోనే సముద్రం ఎందుకు ముందుకు వస్తోంది, దీనికి గల కారణాలు, తీరాన్ని కోతకు గురి కాకుండా చేయాల్సిన మార్గాలు అన్వేషించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, దీనిపై శాస్త్రీయంగా సర్వే నిర్వహించి పనులు మొదలు పెడతామని తెలిపారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులకు తగు సూచనలు ఇచ్చామని అన్నారు. కేంద్రం నుంచి ఉప్పాడ తీర ప్రాంతం కోతపై పరిశోధన జరిపేందుకు వచ్చిన కేంద్ర ఖగోళ శాస్త్ర మంత్రిత్వ శాఖ అధికారులు, మారిటైమ్ బోర్డు అధికారులను సముద్రపు కోతపై పూర్తి స్థాయిలో అధ్యయనం జరపాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ, జనసేన సమన్వయకర్త మారెడ్డి శ్రీనివాస్, బీజేపీ ఇన్ఛార్జ్ కృష్ణంరాజు, జనసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ రూరల్ రాయుడుపాలెంలోని రోటరీ ఆశ్రయ ఓల్డ్ ఏజ్ హోమ్ అధ్యక్షునిగా ప్రముఖ సీనియర్ న్యాయవాది కాకినాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు జీవి కృష్ణప్రకాష్ నియమితులయ్యారు. పూర్వపు అధ్యక్షుడు ధనసాగర్ ప్రసాద్ నుంచి ఆయన పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణప్రకాష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని అన్నారు. అందరి సహాయ సహకారాలతో ఓల్డేజ్ హోమ్ను మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. రానున్న రోజుల్లో వృద్ధులకు మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి సిక్ రూమ్స్ నిర్మిస్తామని పేర్కొన్నారు. అలాగే అన్నపూర్ణ పథకం క్రింద 30,000 రూపాయలు అందిస్తే సంవత్సరంలో వారికి ఇష్టమైన ఒక రోజు వారి పేరున వృద్ధులకు ప్రత్యేక విందును ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మంజులూరి విశ్వేశ్వరరావు, కోశాధికారి పి సుబ్రహ్మణ్యం, బోర్డు సభ్యులు డాక్టర్ టివి బాలకృష్ణ, వివివి వర్మ, టివిఎస్ఎన్ ప్రసాద్, డాక్టర్ శేషగిరిరావు, సిహెచ్ వీర్రాసు, నీతి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పడింది ఆయన పేరే మొట్టమొదట ఓల్డేజ్ చేసింది ఈయన. ఈ రోజు నుంచి నేను ఏ విధంగా చేశానో నాకన్నా గొప్పగా చేస్తాను.
మా కృష్ణప్రకాష్ గారు, వారితో పాటు మేము కూడా ఉంటాము. మీకు ఏమున్నా సరే కానీ మేము ఉంటాం. కృష్ణప్రకాష్ గారికి శ్రీకాంత్ గారు చిన్న ఉపయోగించి సత్కరించారు. ఒకసారి అలా మీరు ప్రసాద్ గారు మీకు చాలా ఇన్స్పైర్. ఎందుకంటే నేను ఇప్పుడు 4 రోజులు ఉన్నాను, యూఎస్ వెళ్తున్నాను. అందుకని ప్రసాద్ గారు, వర్మ గారు ఎవరికి ఫోన్ చేసినా సరే మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే తప్పకుండా చూస్తామని, ఇంకా దీన్ని అభివృద్ధి చేయడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తామని మీకు ఆలోచిస్తూ మీ అందరూ కూడా మీ చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు మా కాకినాడ గోల్డెన్ జూబ్లీ ఆశ్రయ ఓల్డేజ్ హోమ్కి ఆమె చైర్మన్ కింద ఎన్నుకున్నందుకు మా క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, పూర్వం ఈ ఆశ్రయ ఈ ప్రెమిసెస్ని చాలా మా పూర్వం టీము ప్రసాద్ గారు వాళ్ళ టీం చాలా ఇంప్రూవ్ చేశారు. నేను మా సెక్రటరీ గారైన ముందులో విశ్వేశ్వరరావు గారు ఇంకా దీన్ని అభివృద్ధి చేసి, ఇంకా దీనికి కొంచెం అవసరం ఉంది, 2 రూములు అవి కట్టాలి, వాటికి ఫండ్స్ అవి తీసుకొచ్చి ఈ క్రిటికల్గా ఉన్న ఓల్డ్ ఏజ్ వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి దానికోసం ప్రయత్నం చేస్తామని మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. ఇంకా వీళ్ళకి కావాల్సిన అవసరాలు ఏమన్నా ఉంటే కనుక అవి కూడా మా పాత మిత్రుల సహకారం తీసుకుని, పాత మేనేజ్మెంట్ సహకారం తీసుకుని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేద్దామని మా టీం మొత్తం అంతా మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ డిసైడ్ చేసుకున్నాం. ఇండియన్ క్రిస్టియన్ డే వేడుకలు అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం సంపర శివారు ముక్తేశ్వరంలో ఘనంగా నిర్వహించారు. పెదపూడి మండలం సంపర శివారు ముక్తేశ్వరం ఐఎఫ్పి విక్టరీ ఇన్ జీసస్ ఫెలోషిప్ చర్చ్లో పెదపూడి మండల పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు ఆహ్వానిస్తున్నారు. లేచి నిలబడి గౌరవపూర్వకంగా వారిని ఆహ్వానిద్దాం. మంచి వెల్కమ్ మ్యూజిక్ తో ఎమ్మెల్యే గారు మన మధ్యలోకి వస్తాం. అందరూ తప్పకుండా వారిని గౌరవపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. చెప్పడం దయచేసి ఈ యొక్క క్రిస్టియన్ డేకి పిలవడానికి మరి కమిటీ వారు అలాగే అడ్వైజరీ బోర్డు వారు కలిసి వెళ్ళినప్పుడు 1 గంట సేపు వాళ్ళ ఆఫీసులో కూర్చోబెట్టి వారు మాకు ఇచ్చినటువంటి మర్యాద చాలా గొప్పదండి. అందరూ కూడా చప్పట్లు కొడదాం. నిజంగా నేను ఊహించలేదు మరి దైవ సేవకుల్ని ఎంతగా ప్రేమిస్తారు, అంతగా గౌరవిస్తారని చెప్పి అసలు నేను ఊహించలేదు. 1 గంట సేపు ఆఫీసులో కూర్చోబెట్టి చాలా విషయాలు వారి హృదయం విప్పి మరి మాతో చెప్పుకోవడం జరిగింది. మరి అలాగా మన పెదపూడి మండలం అలాగే అనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి దైవ సేవకుల్ని ప్రేమించేటటువంటి నాయకులు మరి మరొకసారి మనకి నాయకులుగా ఉండడం అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అంతేకాకుండా మరి వారితో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి మన మండల ప్రతినిధి అయినటువంటి రూబేణి గారికి వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఎమ్మెల్యే గారి యొక్క స్థానంలో వారి యొక్క స్థానం ఏంటో గ్రహించగలిగాం, వారు ఇచ్చినటువంటి గుర్తింపు ఏంటో మేము గ్రహించగలిగాం. మరి చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఈ రోజున
బహుశా వారు నెగ్గిన తర్వాత మొట్టమొదటి క్రిస్టియన్ ప్రోగ్రాం ఏమంది. అది మన మండలానికి ఆ ఘనత దక్కిందని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఇంకా నేను ఏవి చెప్పదలుచుకోలేదు, ఏ రిక్వెస్ట్ కూడా చెప్పదలుచుకోలేదు. వారు మా మంచికి వచ్చినందుకు వారికి నిండు వందనాలు తెలియజేస్తూ ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దేవాది దీవెనలు ఎల్లప్పుడూ 5 సంవత్సరాలు వారి వెంట ఉండాలని, మరి 5 సంవత్సరాలు కూడా మరి అనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి సేవకులను, సంఘాలను, మరి విశ్వాసులను వారు మరి ముందుకు నడిపించాలని ప్రభు పేరు ప్రేమతో కోరుతూ ఈ నా మాటలు ముగిస్తూ వారికి ఈ సమయాన్ని నేను ఇస్తున్నానండి. మరి ఎమ్మెల్యే గారికి ముందుగా మరి కమిటీ వారు అభినందన తెలియజేసిన తర్వాత వారికి ఈ సమయాన్ని అప్పగించాలని చెప్పి వారు ముందుగా మన దగ్గర రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. దేవుడి యొక్క ఆశీర్వాదాలు వారికి ఉండినట్లుగా మన మధ్యలో పెద్దలు ఫాదర్ రెవరెండ్ జ్యేష్ఠ సాయి గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కృపామయ, దయామయ, సర్వోన్నతుడ, సృష్టికర్త యేషయా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభా, ఆకాశమంతున్న వాళ్ళ దేవ, పరలోకముల అత్యున్నత సింహాసనం మీద ఆశీనుడు అయి ఉండగా కోటాని కోట్ల దేవదూతలు మీ సన్నిధిలోనికి వచ్చి పరిశుద్ధుడు 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 పరిశుద్ధులని దూత ప్రతిగానం చేస్తుంటుండగా ప్రభా, మేము కూడా ఈ భూలోకంలో ఇక్కడ ఉన్నటువంటి మీ యొక్క సేవకులు మేమందరం కూడా ప్రభా ఈ సమయంలో ప్రభా మీ సన్నిధిలో మీ ప్రార్థన చేస్తుంటుండగా మా ప్రార్థనలకిచ్చి ప్రార్థనకు ప్రతిఫలము దయచేస్తున్నటువంటి దేవా యేషయా మీకు వందనాలు. ప్రభా పురస్కరించుకొని చదపూడి మండల మాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రెవరెండ్ డాక్టర్ పి రామశేఖర్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాన్ డేవిస్ గారికి, రెవరెండ్ డాక్టర్ రామశేఖర్ గారికి, రెవరెండ్ డాక్టర్ విల్సన్ బాబు గారికి, రెవరెండ్ చంద్రపాల్ గారికి, రెవరెండ్ శామ్యూల్ రాజు గారికి, అదేవిధంగా రామభూషణ్ గారు, రాజు గారు, డేవిడ్ విల్సన్ గారు, కేపీఎస్ రాజు గారు, అదేవిధంగా వేదిక అలంకరించిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు, వేదిక ముందున్న సంఘస్థులు, మీడియా మిత్రులు, అదేవిధంగా కూటమి కార్యకర్తలు, నాయకులు, సోదర సోదరీమణులారా, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఇప్పుడే అధ్యక్షులు వారు చెప్పినట్టుగా నేను శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత మొట్టమొదటిగా పాల్గొన్న క్రిస్టియన్ మీటింగ్ ఇదే కావడం చాలా నా దృష్టిగా భావిస్తాను. నిజానికి ఈరోజు నేను ఇక్కడ రాలేని పరిస్థితి వచ్చింది. మీరు వచ్చి ఆహ్వానించేటప్పటికీ మేము కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్ళాలని కార్యక్రమం పెట్టుకోవడం, ఆదివారం బయలుదేరి తిరుపతి వెళ్ళి ఈరోజు తిరిగి రావాల్సిన ప్రయాణం. ముఖ్యంగా ఎక్కడా కూడా బహుశా భారతదేశంలోనే జరిగి ఉండదు. ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సమావేశం పెడితే 450 మంది పాస్టర్స్ రావడం అనేది ఒక చరిత్రను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలియన్స్ క్లబ్స్ గొల్లపాలెం లీలా కళ్యాణ సాధన అధ్యక్షురాలు సలాది పుష్పవతి అధ్యక్షతన గొల్లపాలెం కాజులూరు సెంటర్లో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పుష్పవతి మాట్లాడుతూ ప్రపంచంలో మానవాళి మనుగడ సాగాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంగాదేవి, పి శైలజ, కె మణి, ఏ లక్ష్మి, నున్న వెంకటేశ్వరరావు, జి శ్రీనివాస్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ తీయాలి ఎలా చూడండి.
ఈరోజు పర్యావరణ గురించి పచ్చదనం గురించి ఈ కార్యక్రమం అన్నమాట. అందరూ వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. అలాగే మన లీలా కళ్యాణి సాధన క్లబ్ ద్వారా మనం మొక్కలు నాటడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అలాగే పచ్చదనం ప్రతి ఇంటికి కూడా మొక్కలు నాటుకుని పచ్చదనాన్ని మనం పెంపొందించుకున్నట్లయితే చక్కటి గాలి, ఆ గాలి ద్వారా మనకి ఆరోగ్యాన్ని కూడా అందించేటువంటి విశేషం ఇందులో ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడలో ఘనంగా విశ్వవిఖ్యాత నట చక్రవర్తి ఎస్వి రంగారావు జయంతి. పౌరాణిక సాంఘిక పాత్రలో తన నటన ద్వారా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి అని కొనియాడిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. సముద్ర కోతకు గురవుతున్న ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిశీలించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గంలో పలు సమస్యలను స్వయంగా పరిశీలించి ప్రజలతో ముచ్చటించిన పవన్ సముద్ర కోత నివారణకు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని వెల్లడి. ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లాలో బోలేబాబా సత్సంగ్ క్షతగాత్రుల కుటుంబాలకు న్యాయం చేయాలి. మృతుల కుటుంబాలకు 50 లక్షలు, గాయపడిన వారికి 20 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.